క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో రొట్టె విరుచు కూడికలో పాల్పొందుతున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినమున క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ఆరాధికులముగా మనం ప్రతి ఆదివారం సంఘముగా చేరి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ఆరాధన తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శ్రమలు, ఆయన పడిన అవమానము, నిందలు, ఆయన మన కొరకై చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలి, తద్వారా విశ్వసించిన మనకు కలిగిన రక్షణను బట్టి ఆయన హెచ్చించి ఘనపరిచి మన రక్షణ పాత్రను చేతపట్టుకుని తండ్రి దేవునికి మనము మన జిహ్వాఫలము, మన ఆరాధన, మన యొక్క స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం. సహాయకరంగా యోబు గ్రంథము 14వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 1 నుంచి 7 వరకు చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదురికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక యుండుము. 7వ వచనము, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. యోబు గ్రంథములో యోబు యొక్క శ్రమల గురించి దేవుడు అనుమతించాడు. సాతానుతో కలిగిన సందర్భంలో అక్కడ జరిగిన యోబు యొక్క స్నేహితులకు యోబుకు జరిగిన చర్చ లేక సంభాషణలు మనం వింటున్నాం. వారి యొక్క స్నేహితుల యొక్క సంభాషణకు లేక ప్రశ్నలకు, వేదాంతపరమైన చర్చకు ప్రత్యుత్తరంగా యోబు సమాధానం ఇచ్చాడు. 12వ వచనం మొదలుకొని ఆ తర్వాత మాట్లాడుతూ 14వ వచనం అధ్యాయంలో నరుని యొక్క దుస్థితి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ దుస్థితి నుంచి తప్పించబడ్డానికి మార్గం ఉంటే ఎంత మేలు అని ఒక ఆశను కనపరుస్తున్నాడు. అలాగే ఒక నిరీక్షణ 7వ వచనము చూస్తున్నాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదన్నాడు. నరుని యొక్క దుస్థితి, మరి యోబు యొక్క లేక నరుని యొక్క ఆశ, అలాగే నరుని కలిగిన నిరీక్షణ గురించి ఈ 7 వచనాల్లో మనం చూడగలం. నరుని యొక్క దుస్థితి గురించి యోబు మాట్లాడుతూ, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అన్నాడు. ద పిటియబుల్ కండిషన్ ఆఫ్ మ్యాన్, బర్న్ ఆఫ్ ఎ వుమెన్. స్త్రీ కనిన నరుడు, వాని యొక్క బాధ, వాని యొక్క దుస్థితి గురించి మాట్లాడుతున్నాడు. వాని యొక్క దినములు, దుస్థితి ఎటువంటిదంటే కొద్ది దినములు అన్నాడు. కొద్ది దినములు. అలాగే ఆ కొద్ది దినములలో మిక్కిలి బాధ అన్నాడు. మనుషుని యొక్క జీవితము కొద్దిదే, కొంతకాలమే. 50, 60, 70, 80, 100 సంవత్సరాలు కొద్ది దినములే, కానీ అందులో మిక్కిలి బాధ అంటున్నాడు. అలాగే ఒక పోలిక చెప్తున్నాడు. పువ్వు వలె అన్నాడు, నీడ వలె అన్నాడు. పువ్వు వలె వాడిపోవ మనుషుడు. అలాగే కింద ఫుట్నోట్లో గడ్డి కోయబడుతుంది, పువ్వు వాడిపోతుంది, కోయబడుతుంది, నీడ గతించిపోతుంది. నరుని యొక్క దుస్థితి ఈలాగున ఉంది.
కొద్ది దినములు, ఆ కొద్ది దినములో బాధ, అదేగా వాడిపోతుంది, పువ్వులే నీడవలే గతించిపోతుంది అని నరుని యొక్క దుస్థితి గురించి అంగలారుస్తున్నాడు యోబు. కీర్తన గ్రంథము 89లో కూడా మరి మోషే కీర్తనలో మనం చూస్తున్నాం. 89వ కీర్తనలో నరుని ఆయుష్ గురించి మోషే మాట్లాడుతున్నాడు. 89వ కీర్తన 10వ వచనములు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అని అన్నాడు. మోషే 120 సంవత్సరాలు బతికాడు, జీవించాడు. ఆయన ఏమంటున్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉంటే 80 సంవత్సరములు, 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక బలము కన్నగిలుతుందని అర్థం. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, చివరికి మేము ఎగిరిపోతాము అంటున్నాడు. యోబు చెప్పినట్లుగా కొద్ది దినములు, ఆ కొద్ది దినములో బాధ, అది వాడిపోతుంది, కోయబడుతుంది, గతించిపోతుంది. మోషే చెప్పినట్లు ఆయాసమే దుఃఖమే, మేము ఎగిరిపోదుమన్నాడు. ఎగిరిపోదుము. 90 వచనంలో, 90 కీర్తనలు కూడా 47వ వచనంలో, 90, 47, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థముగా నీవు నరులను అందరినీ సృజించి ఉన్నావు అంటున్నాడు. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాం. యోబు అదే అంటున్నాడు, మోషే కూడా అదే మాట అంటున్నాడు. మోషే కాదు, 89వ కీర్తనలో ఎజ్రాహీయుడైన ఏతాను ఆ మాట అంటున్నాడు. కాబట్టి భక్తులు తమ యొక్క జీవిత కాలము గురించి ప్రస్తావిస్తూ, అది కొద్ది కాలము, అది బాధతో కూడుకుంది, అది వాడిపోయేది, కోయబడేది, గతించిపోయేది, ఎగిరిపోయేది అన్నారు. అలాగే ఆవిరి వంటిది మాయమైపోతుంది, తాసు మీద ధూళి వంటింది ఎగిరిపోతుంది, చేద నుండి జారు బిందువులు అది జారిపోయేది. ఇటువంటి దుస్థితి కలిగిన మానవుడు, వాని యొక్క స్థితి ఎంతో దౌర్బల్యమైన స్థితి. 103వ కీర్తన 15లో కూడా నరుని ఆయువు గడ్డి పొరక వంటిది మనం వింటున్నాం. ఆ గాలి వీచగా అది ఎగిరిపోతుంది అన్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో పాపం గురించి వాడుస్తున్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. రాస్తూ నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవన్నాడు. ఇటువంటి దుస్థితి మానవ జాతికి, మానవునికి ఉండగా, ఆ దుస్థితి గల కారణము మనం గమనించినట్లయితే ఆదాము యొక్క అవిధేయత పాపము, ద సిన్ ఆఫ్ డిజొబీడియన్స్ ఆఫ్ యాడమ్. ఆ అవిధేయత పాపము మనందరికీ సంప్రాప్తించింది, అందరికీ అంటుకుంది, అందరికీ సంప్రాప్తమాయను. అందుకే ఈ దుస్థితి, ఈ యొక్క కొద్ది దినముల యొక్క జీవితకాలం, ఈ యొక్క బాధ గల జీవితకాలం, ఎగిరిపోయేది, వాడిపోయేది, కోయబడేది, గతించిపోయేది, అలాగే ధూళి వలె ఎగిరిపోయేది, ఆవిరి వలె మాయమైపోయేది, చేదలోంచి జారిపోయేది. అటువంటి జీవితం మనుషుడు కలిగి ఉన్నాడు. అయితే రోమిలకు రాసిన పత్రిక 3:23లో ఏలనగా పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాడు. కీర్తన 51:5లో దావీదు, నేను పాపం నుండి పుట్టినవాడును, పాపం నా తల్లి నన్ను గర్భం ధరించెను అని ఈ పాపము మానవుని యొక్క దుస్థితికి కారణమై ఉండగా దీనిని యోబు అంగలారుస్తున్నాడు. అయితే ఒక ఆశను కనపరుస్తున్నాడు. ఏంటది? 4వ వచనంలో పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగినలా ఎంత మేలు అన్నాడు. పాప సహితుడు, మనుష్యుడు పాప సహితుడు కాబట్టే 1, 2, 3 వచనాలు ఉన్న, లేక 2 వచనాలు ఉన్న ఆ బాధ, ఆ యొక్క దుస్థితి మనం చూస్తున్నాం. యోబు యొక్క ఆశ, పాప సహితుడిలో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అంటున్నాడు. పాపాన్ని బట్టి పాప సహితుడైన మనుష్యుడు ఎంతో కీడు అనుభవిస్తున్నాడు ఈ లోకంలో. అటువంటి వారికి మేలు కలిగించే విధంగా ఒక పాప రహితుడు పుడితే ఎంత బాగుంటుంది అని ఆయన ఆశను కనపరుస్తున్నాడు. అవును, మనుష్యుడు పాప సహితుడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి గర్భం ధరించెను అని అనేక భక్తులు తాము పాపులమని, భక్తులుగా ఉన్నవారు జన్మలో పాపము, కర్మలో పాపం ఉందని వారు భక్తి తర్వాత పాపం మానివేశారు, పాపులమనే సంగతి గ్రహించినాడు. ఇటువంటి వారిలో నుండి ఒక పాపరహితుడు జన్మిస్తే ఎంత మేలు అని
యోబు ఆశిస్తున్నాడు. ఆ పాపరహితుడెవడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. పాప సహితుల్లో నుండి పుట్టిన పాపరహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. లోకములో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారు. ఆ పాపములో చేసిన వారు, ఈ పాప సహితులుగా ఉన్న మనుషులు అనుభవిస్తున్న ఘోరమైన దుస్థితి అనగా తక్కువ నరుల ఆయుష్కాలం, తక్కువ ఆయుష్కాలము. ఆ ఆయుష్కాలంలో కూడా బాధ, వేదన, కష్టాలు, బాధలు, ఎగిరిపోట, గతించిపోట, ఇవన్నీ చివరికి నాశనము వారి మార్గంలో ఉందన్నాడు. అనగా నిత్య నరకానికి వెళ్ళే దుస్థితిలో ఉండగా అటువంటి పాప సహితుడైన మనుష్యునికి మేలు కలిగించేందుకై పాపరహితుడైన యేసుక్రీస్తు ఆయన పుట్టాడు. పుట్టగలిగిన ఎంత మేలు అని యోబు ఆశించాడు. అలాగే జవాబిస్తున్నాడు, అలాగున ఎవడును పుట్టనేరడు అని ఆయన అనుకున్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు మేలు కలిగించడానికి, పాపాన్ని బట్టి కీడు అనుభవిస్తున్న మనుషులకు మేలు కలిగించడానికి. పాప సహితునిలో ఉన్న మనుషుల నుంచి ఆయన పాపరహితుడుగా పుట్టినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆయన పుట్టినవాని యందు ఆయన పుట్టెను, ఆ విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందడానికి, నాశనము లేకుండా మేలు కలిగించడానికి పుట్టినవాని యందు విశ్వాసముంచాలి. ఆయన పుట్టింప చేశాడు. యేసుక్రీస్తు మన కొరకు పుట్టినవాడుగా మనం చూస్తున్నాం. పాప సహితులమైన మానవునికి మేలు కలుగు చేయుటకై పాపరహితుడుగా క్రీస్తు పుట్టాడు. ఫిలిప్పి 2:7 ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు అని చూస్తున్నాం. మనుష్యుల పోలికగా పుట్టాడు. ఫిలిప్పి 2:8 కూడా ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు అన్నాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అవన్నీ మనం చూస్తున్నాం. అక్కడ ఆయన పుట్టాడు. పాప సహితునిలో నుంచి ఆయన పాపరహితుడుగా పుట్టాడు. మనుషుల పోలిక, మనుషుల యొక్క ఆకారంలో ఆయన పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం బాగా ఎరిగిన యెషయా గ్రంథంలో 9:6 ఏలనగా మనకు శిశువు పుట్టెను అని చూస్తున్నాం. శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను అనగా పాపాన్ని బట్టి, పాప సహితులమైన మనము అనుభవిస్తున్న దుస్థితిని, మనం అనుభవిస్తున్న కష్టములు, ఆ యొక్క అల్పాయుష్షు, అలాగే నాశనము, నిత్య నరకము తప్పించడానికి మన కొరకు శిశువు పుట్టెను అన్నాడు. వీటి నుంచి తప్పించడానికి, మనకు మేలు కలిగించడానికి ఆయన పుట్టాడు అని యెషయా గ్రంథము 9:6 మనం తేటగా చూడగలం. అలాగే లూకా సువార్త 1:35 మరియతో అంటున్నాడు గబ్రియల్ దూత, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అన్నాడు. పుట్టబోవు శిశువు, ఆయన పుట్టగలిగినంత మేలు అన్నాడు. ఆయన పుట్టాడు. ఎవడు పుట్టనేరడు అన్నాడు యోబు, కానీ ఆయన పుట్టాడు. పుట్టబోవు శిశువు, ఆయన అకస్మాత్తుగా ఆకాశంలో దిగి వచ్చినవాడు కాదు. ఆయన పాప సహితునిలో నుండి, కన్యమరియ గర్భములో నుండి పరిశుద్ధుడిగా ఆయన పుట్టాడు. ఆదాము యొక్క పాపం బట్టి మానవ జాతి అంతా పాప సహితులే, పాపము గలవారే. మరియ కూడా పాప బీజము లేక పాప స్వభావములో ఉంది. ఆమె పరిశుద్ధుడు, కన్యకగా జీవించింది. ఆమెలో నుండి పాపరహితుడు పుట్టాడు. పుట్టబోవు శిశువు అన్నాడు మరియతో. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3:5 5 చూద్దాం. 1 యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేటికై ఆయన ప్రత్యక్షమాయను అంటున్నాడు. ఆయన ప్రత్యక్షమాయను లేక ఆయన పుట్టాడు. పాపములను తీసివేటికై ఆయన పుట్టాడు. కానీ ఆ పాప సహితునిలో నుండి పుట్టిన ఈ పాపరహితుడు ఆయన యందు పాపమేమియూ లేదన్నాడు. 1 యోహాను పత్రిక 3:5 ఆయన యందు పాపమేమియూ లేదు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. ఆయన పాప సహితునిలో నుంచి పుట్టాడు, కానీ ఆయన పాపరహితుడుగా, వితౌట్ సిన్. ఆయన ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. అలాగే హెబ్రీ పత్రిక 4:15 ఆయన ప్రధాన యాజకుడు అని మాట్లాడుతూ
వితౌట్ సిన్ అన్నాడు. ఆయన పాపము లేనివాడు. ఆయనలో పాపమేమీ లేదు అన్నాడు. ఆయన పాపము లేనివాడు. వితౌట్ సిన్. He performed the duties of the high priest by offering his own precious blood to the Lord, to God the Father. తండ్రికి తన యొక్క స్వరక్తాన్ని అర్పించినవాడు. ఆయన పాపము లేనివాడుగా మన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ పాప శరీరాకారముతో పంపబడ్డాడు. లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. ఆ ఆకారము పాప శరీరాకారమే, కానీ ఆ శరీరములో పాపము లేదు. ఆ శరీరంలో ఆయన పాపము లేనివాడు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్, హి వాజ్ వితౌట్ సిన్. పాపము లేనివాడు, పాపమెరుగనివాడు, పాపమేమీ లేనివాడుగా ఆయనను పాప శరీరాకారంతో పంపించబడ్డాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22లో ఆయన పాపము చేయలేదు అన్నాడు. 1 Peter chapter 2 verse 22. ఆయన పాపము చేయలేదు. He did no sin. In him is no sin. He was without sin and he did no sin. ఆయన నోట కపటము లేదు అన్నాడు. 2 కొరింథీ 5:21లో 2 కొరింథీ 5:21, 2 Corinthians chapter 5:21. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాపమెరుగని వాడు. He knew no sin. He was made sin for us so that we may become the righteousness of God, in God. మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పాప సహితునిలో నుంచి పుట్టిన పాపరహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డానికి సరిపోయిన వాడు అని చూస్తున్నాం. He knew no sin. In him is no sin. He was without sin. He did no sin and he knew no sin. ఇటువంటి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపము లేనివాడు, పాపమేమీ లేనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపమంటేనే ఎరుగనివాడు. హీ న్యూ నో సిన్. అటువంటి ఆయన పాపరహితుడు మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్, ఫర్ సిన్నర్స్. హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్. అలాగే ఆయన మన కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డానికి ఈ లోకములో పాప శరీరాకారముతో ఆకారమందు మనుష్యుడిగా మనుషుల పోలికలో ఆయన పుట్టాడు. కానీ పైకి చూస్తే ఆకారము శరీరాకారము, పాప శరీరాకారము, కానీ ఆయనలో పాపము లేదు. ఆయనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్. ఆయన పాపి కాడు. మన కొరకు పాపము, కొంతమంది పొరపాటుగా ఆయన పాపి అంటున్నారు, కానీ ఆయన పాపము లేనివాడు. మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఈ మేడ్ అన్ అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్స్, బోర్ అవర్ పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్స్. మన కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా, పాప పరిహారార్థమైన బలిగా అర్పించబడ్డాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ తండ్రి అయిన దేవుడు చేసిన గొప్ప కార్యము మన పట్ల ఆయన యందు ఏమిటంటే, మన పాపములకు శిక్ష ఆయన విధించాడు. 8:3-4 వచనాలు కలిసి ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపమునకు శిక్ష విధించు. గాడ్ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. హీ బోర్ అవర్ కండెమ్నేషన్. మన శిక్షను ఆయన భరించినవాడు. పాప సహితునిలో నుండి వచ్చిన పాపరహితుడు.
ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఏమీ లేదు, పాపం చేయలేదు, పాపం ఎరుగడు, ఆయన పాపము చేయనివాడు. అటువంటి ఆయనను మన నిమిత్తమై తండ్రి శిక్షించాడు. పాపము ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. ఎలా విధించాడు? పాప శరీరాకారంతో పంపాడు. ఎందుకోసం చేశాడు? మన పాపాల కొరకై పరిహారము నిమిత్తం అన్నాడు. మన పాప పరిహారము నిమిత్తమై, ఫార్ అటోన్మెంట్ ఆఫ్ అవర్ సిన్స్. పరిహారము, ఈ బోర్ ద పనిష్మెంట్ ఫార్ అవర్ సిన్స్. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, తండ్రి తన కుమారుడు ఎందుకు ఈ లోకానికి పంపాడో అక్కడ యోహాను రాస్తున్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అటోన్మెంట్ లైక్ అ ప్రొపిషియేషన్ ఫార్ అవర్ సిన్స్. He made an atonement for us. He is the propitiation for our sins. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకోసంగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన పాప సహితుల్లో నుంచి పుట్టిన పాపరహితుడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరుగుడు, పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు. ఆయనను సహితులుగా ఉన్న మనలను పాపరహితులుగా చేయడానికి, మన పాపములకు పరిహారం చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పాపమెరుగని ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనకు మేలు చేశాడు. ఆయన పుట్టాడు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22లో దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును అన్నాడు. మత్తయి సువార్త 2:2లో యూదులకు రాజుగా పుట్టినవాడు అని జ్ఞానులు అడిగాడు హేరోదును. లూకా 2:11లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. గలతీ 4వ అధ్యాయము 4-5 వచనంలో ఆయన స్త్రీ యందు పుట్టెను అన్నాడు. పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అని యోబు ప్రశ్నించాడు. అలా ఎవడునూ పుట్టనేరడు అని నిరాశను వ్యక్తపరిచాడు. కానీ అక్కడ ఆశ ఉంది, పక్క నిరాశ. పుట్టితే ఎంత మేలు అన్నాడు, కానీ ఎవడు పుట్టనేరడు అన్నాడు. కానీ ఆయన మన కొరకు పుట్టాడు, పాపరహితుడిగా పుట్టాడు. ఆయన మన పాపమంతా శిలువలో భరించాడు, మన కొరకై శిక్షను ఆయన అనుభవించాడు. తండ్రి తన కుమారుని మన నిమిత్తమై శిలువలో వధించాడు. మన కోసం ఆయనను పాపముగా చేశాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అటువంటి ప్రభువును, ఆ పాపరహితుని మన కోసము పాపముగా చేశాడు. ఎందుకనగా ఆ పాప శరీరాకారమందు పాప పరిహారం నిమిత్తమై మన పాపములకు శిక్ష ఆయన విధించాడు. యేసుక్రీస్తును తండ్రి శిక్షించాడు. దేని బట్టి? మన పాపాన్ని బట్టి. పాపమునకు శిక్ష ఆయన తన కుమారుని యొక్క దేహములో ఆయన విధించాడు. తద్వారా నమ్మిన మనకు ఆ పాపాలు కడుగబడ్డాయి, పాపాలు శుద్ధి చేయబడ్డాయి. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పాపరహితులుగా, అనగా పాపరహితం అంటే పాప బీజం ఉంది, కానీ మన పాపములు లేని వారముగా, అంటే నీతిమంతులుగా, ఇక మీదట దేవుని యొక్క సన్నిధిలో మనము పాపము చేయని వారముగానే దేవుడు పరిగణిస్తున్నాడు ప్రభువునందు విశ్వాసముంచు ద్వారా. He counts us as though we have not committed any sin, those who accepted the Lord Jesus Christ. యేసుక్రీస్తును విశ్వాసముంచి ఆయన రక్తముతో కడుగబడిన వారిని దేవుడు క్షమించిన తర్వాత మనము పాపము చేయని వారముగానే పరిగణిస్తాడు. మనలో పాప బీజం ఉంది, అది కాదు, కానీ మనము పాపము చేయని వారముగా, యాజ్ దో వీ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్. ఆ ప్రకారంగా దేవుడు మనలను పరిగణిస్తాడు. హీ టేక్స్ ఇన్ టు అకౌంట్, ఈ అకౌంట్స్ ఫార్ us లైక్ దట్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన మనకు పరిహారము కలిగింది. సహితులముగా ఉన్న మనకు ఆయన పాపరహితుడుగా జన్మించి మన పాపాల కొరకే ప్రాయశ్చిత్తం జరిగించాడు. శిక్షను భరించడం ద్వారా నమ్మిన మనను ఆయన పాపరహితులుగా, అనగా పాపం చేయని వారుగా పరిగణిస్తున్నాడు దేవుడు.
యోబు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎంతో మేలు అన్నాడు. ఎంతో మేలు. అవును, యేసుక్రీస్తు యొక్క ఆ పాపరహితమైన జన్మ, ఆ ప్రాయశ్చిత్తార్థమైన మరణము, పాప పరిహారార్థమైన శిక్షను భరించుట, ఆయన మరణించుట, తిరిగి లేచుట, అది మానవునికి ఎంతో మేలు కలిగించింది. పాప సహితులమైన మనకెంతో మేలు కలిగించింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15 నుంచి 21 వరకు చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఆదాము ద్వారా పాపం ద్వారా మరణం ప్రవేశించింది. ఆదాము ద్వారా అక్కడ అపరాధము గురించి మాట్లాడుతున్నాడు. అతిక్రమం పోలిన పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలను అంటున్నాడు అని అంటూ ఒకని అపరాధం వలన 15వ అధ్యాయం 2వ లైన్లో, ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు అని మాట్లాడుతూ 17లో కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అని అన్నాడు. 18లో ఒక్క అపరాధం వలన తీర్పు వచ్చిందన్నాడు. అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని అన్నాడు. 20లో కూడా అంటున్నాడు, అలాగే నిత్య జీవము కలుగుట నీతి ద్వారా కృప ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా విస్తరిస్తున్నాడు. యేసుక్రీస్తు మన కొరకై పాపరహితుడిగా పుట్టాడు, మన కోరకమై పాపముగా చేయబడ్డాడు, మన పాప శిక్ష భరించాడు. అది మానవ జాతికి ఎంతో మేలు కలిగించింది. కృపాదానము, పుణ్యకార్యము, కృపాబాహుళ్యము, నీతి దానము, జీవము, జీవప్రదమైన నీతి, నిత్య జీవము అని మేలుకరమైన ఆత్మ సంబంధమైన మేలు కలిగించి అనేక అంశాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఒక్క బలిదానము మానవ జాతికి ఎంత మేలు కలిగించింది. ఆయన పాప సహితంలో నుంచి పుట్టిన పాపరహితుడు, మానవ జాతికి మేలు కలిగించిన వాడు. కృపాదానముగా పుణ్యకార్యము, కృపాబాహుళ్యము, నీతి దానము, జీవము, జీవప్రదమైన నీతి, నిత్య జీవము, ఇవన్నీ మన పాపాలకు క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించాడు. ఈ మేలు ఆయన కలిగించాడు. ఎంత మేలు అన్నాడు. ఆ మేలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, పాప రహితుని ద్వారా మానవ జాతి కలిగింది. నమ్మిన మనకు ఆయన ఆ భాగ్యం ఇచ్చాడు. 7వ వచనంలో యోబు గ్రంథం 14:7లో, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఒక వృక్షాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది నరకబడిన వృక్షం అన్నాడు, అది తిరిగి చిగిర్చిన వృక్షం అన్నాడు. ఆ వృక్షానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు అన్నాడు. ఆ నరకబడిన వృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ పాపరహితుడు మన కోసం పుట్టాడు, మన పాప శిక్ష భరించాడు. శిలువలో ఆయన నరకబడినట్లుగా వధించబడ్డాడు. కానీ అది తిరిగి చిగిర్చింది. ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అది తిరిగి చిగుర్చును. యేసుక్రీస్తు తిరిగి చిగిర్చిన నరకబడిన వృక్షము. శిలువలో ఆయన వధించబడ్డాడు, బాధ పెట్టబడి శ్రమ నొంది వేదన పొంది మన పాపాల కొరకై ఆయన శిలువలో నరకబడినట్టుగా మనం చూస్తున్నాం. నరకబడిన వృక్షముగా ఆయన ఉన్న మహావృక్షం ఆయన. అది తిరిగి చిగిర్చింది. 3వ నాడు తిరిగి చిగిర్చింది. అహరోను కర్ర చిగిర్చినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నరకబడిన వృక్షం పోలికలో ఉన్నాడు, తిరిగి చిగిర్చిన వృక్షం పోలికలో ఉన్నాడు. చిగురించిన వృక్షం ఆయన. ఆ యెషయా మొద్దు నుంచి చిగురు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చిగిర్చిన వాడు, ఆయన పునరుద్ధానుడైన వాడు. అంత మాత్రమే కాను, ఆ చిగిర్చిన వృక్షానికి లేత కొమ్మలు అన్నాడు. లేత కొమ్మలు ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి లేత కొమ్మలు. సంఘము ఆయన లేత కొమ్మలకు సూచనగా ఉంది. అవును, ఆయన విశ్వాసం ఉంచిన మనము ఆ చిగిర్చిన వృక్షములో, నరకబడి చిగిర్చిన వృక్షములో నుంచి వచ్చిన లేత కొమ్మలు,
ఆయన విశ్వాసం ఉంచు ద్వారా నిజమైన ద్రాక్ష వల్ల ఆయన అన్నాడు కదా, ఆ తీగలుగా ఉన్నాడు, అలాగే చిగిర్చిన కొమ్మలుగా ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనం సంఘముగా చేరి లేత కొమ్మల పోలికలో ఉన్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన పాప సహితునిలో నుంచి పుట్టిన పాపరహితుడు, మనకు మేలుకరంగా మన పాపాలు భరించాడు, మన పాప శిక్ష భరించాడు. అలాగే నమ్మిన మన కొరకై శిలువలో మరణించి సమాధి చేయబడి చిగిర్చిన వాడు నమ్మిన మనను లేత మొక్కలుగా చేశాడు. ఇప్పుడు మనము ఆయనను జ్ఞాపకం చేసుకుని మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతి స్తోత్రముల జిహ్వాఫలము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పించడం కాక, ఆయన పాప సహితునిలో నుంచి పుట్టిన పాప రహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.